అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సైబరాబాద్ మొక్క అంటే తులసి మొక్క అనుకునేటోళ్ళు కాదు, విడుదల రజనీ గారు అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిడతలు కొట్టేటువంటి రజనీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది అని అంటే, శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి యాజమాన్యం దగ్గర విజిలెన్స్ ముసుగులో 2,20,00,000 అక్రమంగా వసూలు చేసిందనేది ఆమె మీద ఆరోపణలు వచ్చి A1గా ఆమె మీద, A2గా పల్లా జాషువా గారి మీద అంటే మాజీ IPS మీద కేసు నమోదు చేయడం జరిగింది ACB వాళ్ళు. సో దానికి తను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిందంటే, కూటమి ప్రభుత్వం తన మీద కక్షగట్టి కేసులు పెడుతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం గారు, పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ హయాంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏ రోజు పనుల మీద దృష్టి పెట్టలేదు, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు. ఓన్లీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి కేసుల కోసమే 5 సంవత్సరాలు వేధిస్తూ కంప్లీట్ 5 years టెన్యూర్ని మొత్తం కేసుల కోసమే వాడుకోవడం జరిగింది. తర్వాత దేశం మొత్తంలోనే అంటే దేశం మొత్తంలోనే ఓన్లీ వన్ సీఎం అంటే వన్ అండ్ ఓన్లీ సీఎం ఓన్లీ కేసులు మాత్రమే కక్షపూరితంగా ప్రతిపక్షాల మీద పెట్టారే తప్ప డెవలప్మెంట్ చేయని సీఎం ఎవరన్నా ఉన్నాడంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ ఏ న్యూస్ ఛానల్లో కానీ నేషనల్ మీడియాలో కానీ వచ్చింది. అది మీకు తెలిసిందే. మీరు నిన్న పెట్టినటువంటి ఎంటైర్ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా మీరు 2,20,00,000 టాపిక్ని తీసుకురాకుండా చాలా స్మార్ట్గా ఎంతసేపటికి ఎస్పీ గారు తప్పుడు నివేదిక ఇచ్చారు, లేకపోతే కృష్ణదేవరాయలు గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా చేపిస్తున్నారు, మళ్ళీ కాసేపేమో కూటమి ప్రభుత్వం చేస్తుంది కుట్రగట్టి అంటారు, కాసేపేమో రెడ్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి అంటున్నారు తప్ప అసలు నేను డబ్బులే తీసుకోలేదు, ఆ 2,20,00,000 నాకు సంబంధం లేదు, ఆ క్రషర్ మిల్లు వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను బెదిరించలేదు అనే మాట మాత్రం మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్, అదొక్కటే చూస్తే అర్థమైపోతుంది మీరు ఖచ్చితంగా అవినీతి చేశారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు అవినీతిలో ఇరుక్కుపోయినప్పుడల్లా మహిళా కార్డును వాడతారు, ఒక పక్క బీసీ కార్డును వాడతారు, కులాల కార్డును వాడతారు. రాజ్యాంగంలో తప్పు చేస్తే ఏ కులమైనా ఏ మతమైనా ఎంతటి స్థాయి వ్యక్తి అయినా కానీ అందరికీ ఒకేలాగా శిక్షలు ఉంటాయి మేడం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే నిన్న ప్రెస్ మీట్లో వచ్చేసి దేనికైనా సిద్ధం, విచారణకు సిద్ధం అనే మాట అనేది మీ నోటి నుంచి రాలేదు. అంతేకాకుండా మీ మీద జస్ట్ ఇది ఒక శాంపులే బయటకు వచ్చింది మీ విషయంలో. అంటే బయటకు వచ్చింది జస్ట్ ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న 1% కూడా కాదనుకుంటా మీరు చేసినటువంటి అవినీతిలో. అది అందరికీ తెలుసు. అక్కడ చిలకలూరిపేటకి వెళ్తే ఎవరైనా చెప్తారు, అక్కడ మీరు సొంత పార్టీ నాయకుల దగ్గరే కార్యకర్తల దగ్గరే పదవులు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నటువంటి మాట వాస్తవం కదా మేడం, చెప్పండి. తర్వాత ఎలక్షన్ టైంలో మిమ్మల్ని చిలకలూరిపేట నుంచి గుంటూరుకు బదిలీ చేసినప్పుడు కూడా మీరు ఒక వ్యక్తి మల్లెల రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తికి కూడా మీరు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి అప్పట్లో 5 నుంచి 6 కోట్ల వరకు మీరు బేడం ఆడారని చెప్పేసి అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయి మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి పంచాయతీ పెట్టి ఆ తర్వాత గోల్ అయితే మళ్ళీ మీకు ఎలక్షన్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2-3 కోట్లకు మీరు సెటిల్మెంట్ చేశారనే మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ తర్వాత పసుమూరు భూముల దగ్గర కూడా వ్యవహారంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ కూడా కేసులు పెట్టంగానే వాళ్ళు మీరు 2-3 కోట్లు ఇచ్చి మీరు సెటిల్ చేయలేదా? ఆ తర్వాత చిలకరూరుపేటలో మేఘనా అనేటువంటి ఒక బార్ ఉంటుంది నిరంజన్ గారిది. ఆయన టీడీపీకి సానుభూతి పరుడు, ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్. అలాంటి వ్యక్తి దగ్గర కూడా మీరు ₹1 కోటి డిమాండ్ చేస్తే 70 లక్షలు మీరు తీసుకున్నారనేది వాస్తవం కాదా? తర్వాత సత్తెనపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు డీలర్లు 3 డీలర్లకు లాటరీలో వైన్ షాపులు వస్తే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క కోటి చొప్పున 3 కోట్లు మీరు డిమాండ్ చేస్తే వాళ్ళు 2 కోట్లు మీకు ఇచ్చుకున్నారనేది వాస్తవం కాదా అనేది మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. తర్వాత బటర్ఫ్లైట్ రియల్ ఎస్టేట్ల మీద మీరు పెట్టి ప్రెషర్ పెట్టి, తర్వాత భాష్యం అప్పారావు అనేటువంటి గుంటూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళందరి దగ్గర మీరు
డబ్బులు వసూలు చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం మేము. తర్వాత కాసేపు కృష్ణదేవరాయ గారు చేశారని అంటున్నారు, కాసేపు బీసీ కులాల కార్డును వాడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నీ మనుషులు ఉండి, మీరు పవర్లో ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు ఎన్ని అయిపోయాయి, సాయంత్రానికి మీ దగ్గర రిపోర్ట్ వచ్చి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారని, దాంట్లో మీకు పర్సంటేజ్ వచ్చింది వాస్తవం కాదా? రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర ప్లాట్లు చేసినా, అపార్ట్మెంట్లు కట్టినా కానీ మీ యొక్క అనుమతి లేనిదే, మీకు రావాల్సింది రాకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఆఖరికి ఒక చిన్న బట్టల షాప్ పెట్టుకునే వాళ్ళు కూడా, వాళ్ళు కొత్త సరుకు వస్తే అవి కూడా ఆ చీరలు మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు చూజ్ చేసుకున్న తర్వాతనే మిగిలినవి అక్కడికి వచ్చేవనే మాట వాస్తవం కాదా? ఇవన్నీ అసలు మీరు చేసినటువంటి డ్యామేజ్ని ఫిక్స్ చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ అహర్నిశలు కష్టపడుతూ మీరు వేసినటువంటి చెత్తను క్లీన్ చేయడానికే వాళ్ళకు సరిపోవట్లేదు టైము. అలాంటి వాళ్ళు వచ్చి మీ మీద కూర్చొని, మీ మీద ఫోకస్ పెట్టి, మీ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. మీరు ఏ తప్పు చేయకపోతే చిలకలూరిపేట నుంచి మీరు సిట్టింగ్ ప్లేస్లో ఉన్నటువంటి మిమ్మల్ని మీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి గుంటూరుకి ఎందుకు మూవ్ చేశారు? మీరు నిజంగా తప్పు చేయకపోతే, మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ అక్కడ నిలబడితే మీరు ఓడిపోతారు అనేది క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని గుంటూరుకు మూవ్ చేశారు. ఇక్కడే అర్థమవుతుంది మీరెంత అవినీతి చేశారనేది. మీ పార్టీ వాళ్ళకే చాలా క్లియర్గా తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కబుర్లు చెప్తున్నారు మీరు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి మేడం, తప్పు చేస్తే అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే. పెద్దోళ్ళని ఉండదు, పేదోళ్ళని ఉండదు. ఏ స్థాయి వాళ్ళైనా కానీ, ఏ కులం వాళ్ళైనా కానీ, రాజ్యాంగం ముందట, చట్టాల ముందట అందరూ సమానులే. మీరు తప్పు చేయకపోతే మీరు నిరూపించుకోండి. మీరు నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రండి. మీరు తప్పు చేసుంటే తప్పకుండా శిక్ష అనేది పడాల్సిందే. మీకే కాదు, ఎవరికైనా పడాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఇక్కడ కూటమిని నిందిస్తేనో, లేకపోతే కృష్ణదేవరాయలు గారిని నిందిస్తేనో, లేకపోతే ఇంకెవరినో నిందిస్తేనో మీరు చేసినటువంటి పాపాలు కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ మాయమైపోదు, లేకపోతే కడిగిపోదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, సో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడే ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.